తెలియజేస్తూ ఉన్నాము. అందరం కలిసి కీర్తన గ్రంథము మొదటి కీర్తన చదువుకున్నాం. కీర్తన గ్రంథము మొదటి కీర్తన మార్చి మనం చదువుకుందాం. 6 వచనాలు ఉన్నాయి. మార్చి మనం ఈ వచనాలను చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చుండు చోటున కూర్చుండక, అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువ, ఉదయకాల సమయంలో మీరు వెలుగై ఉన్న దేవుడు అని, నీతి సూర్యుడు అయిన దేవుడు అని, మమ్మల్ని వెలుగు సంబంధులుగా చేసిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేశారు. తిరిగి ప్రభువ మళ్ళను సమీపించబోతూ ఉండగా యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి కావలసిన మీ కృప నాయనా, మీ యొక్క మాటలు మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి, ఆమేన్. మొదటి కీర్తన ఇక్కడున్న వారిలో ఎవరు చూడకుండా చెప్తారు? 6 వచనాలు. చాలా హ్యాండ్స్ రైజ్ చేశారు. ఇప్పుడు నా కన్ఫ్యూజన్, ఎవరిని అడగాలని. సండే స్కూల్ పిల్లలకి ఛాన్స్ ఇద్దాము. 20 years లోపు, తర్వాత 20 to 50, తర్వాత 52, అలా 3 కేటగిరీస్ తీసుకుందాం. ఓకే, 3 ఎత్తారు కదా, మళ్ళీ నువ్వు దించేసావేంటి? ఓకే, నీకు ఛాన్స్ ఇస్తా, చూడకుండా చెప్పాలి. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలనే ఉండును. దుష్టులు అలాగనే ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభల్లో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వెరీ గుడ్. క్లాప్స్ కొడదామా ఒకసారి అందరూ? నన్ను సడన్గా అడిగితే నేనైతే చెప్పలేను. సడన్గా అడిగినా నువ్వు చెప్పావు. ఇప్పుడు 30 to 50 years లోపు ఎవరైనా ఓకే, 50 above నువ్వు చేస్తున్నావా? ఓకే, రైట్. మనం చాలాసార్లు ఈ కీర్తన గురించి మనం చాలాసార్లు చదువుకుని ఉంటాం, పర్సనల్గా కూడా. ఈ కీర్తన 2 రకాలైన ప్రజల గురించి మాట్లాడుతూ ఉంది. సింపుల్గా మనం డివైడ్ చేసుకోవడానికి 2 రకాలైన ప్రజలు. ఒకటి దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, రెండవది దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవుణ్ణి అంగీకరించని వారు. మొదటి 3 వచనాలలో దేవుణ్ణి ఎరిగిన వారి గురించి రాయబడుతుంది. తర్వాత వచనం నుంచి చివరి వచనం దాకా దేవునిని ఎరగని వారి గురించి, అంగీకరించని వారి గురించి ఈ కీర్తన రాయబడుతుంది. ఈ కీర్తన ప్రారంభపు మాటలకి ముగింపు మాటలకి ఒక లింక్, అంటే
ఒక కనెక్షన్ మనం ఇక్కడ చూడొచ్చు. ప్రారంభపు మాటలకి చివరి మాటలకి ఒక కనెక్షన్ మనం చూడొచ్చు. ప్రారంభపు మాటల్లో మనకి ఏం కనిపిస్తుందంటే ధన్యుడు అనే మాట కనిపిస్తుంది. ముగింపు మాటలో మనకి ఏం కనిపిస్తుంది అంటే నాశనము అనే మాట కనిపిస్తుంది. ఈ రెండు కూడా ఆపోజిట్గా ఉన్నాయి, వ్యతిరేకమైనవిగా ఉన్నాయి. ధన్యతను పొందేవారు, నాశనాన్ని పొందేవారు. అలా ఈ కీర్తన రెండు భాగాలుగా విభజింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కూడా చాలా చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు రెండు రకాలైన ప్రజల గురించి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉన్నట్లుగా కూడా మనం చూడొచ్చు. చూడండి, మనం మొదటిగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలోనికి వెళ్దాం అందరం కలిసి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలోనికి మనం ఒకసారి చూస్తే కనుక అక్కడ రాయబడిన మాటను చూడండి. 12వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుదామండి. బైబిల్స్ ఉన్నవారు ఓపెన్ చేయాలి అని, చూడాలి అని కోరుతూ ఉన్నాం. మరియు అందరం కలిసి, మరియు సమాధులలో నిద్రించుచున్న అనేకులు మేల్కొనేదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలొగుటకు, నిత్యముగా హేయులొగుటకును మేల్కొందురు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా రెండు రకాలైన ప్రజలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లేకపోతే రెండు రకాలైన గమ్యాలకు చేరే వారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక రకమైన ప్రజలు దేనికోసం లేపబడుతూ ఉన్నారు, ఇంకొక రకమైన ప్రజలు దేనికోసం లేపబడుతూ ఉన్నారు. జాగ్రత్తగా చూడండి, అక్కడ వ్రాయబడిన మాట, మరియు సమాధులలో నిద్రించుచున్న అనేకులు ఏమవుతారంట? మేల్కొనేదరు. కొందరు ఏం పొందడానికి? నిత్య జీవం పొందడానికి. కొందరు ఏం పొందడానికి? నిందల పాలవడానికి. ఇంకొక మాట కూడా వ్రాయబడింది కదా, ఏమని రాయబడింది? హేయులగుటకు. మనం ఏ మార్గంలో మనం మన ప్రయాణాన్ని, ఆత్మీయమైన జీవితాన్ని కొనసాగించే వారముగా మనం ఉన్నాము. మొదటి కీర్తనలో మనం చూసినట్లుగా దేవుణ్ణి అంగీకరించి వెంబడించే వారి జాబితాలోనైనా ఉంటాము. రెండవది, దేవుణ్ణి అంగీకరించకుండా జీవించే వారి జాబితాలోనైనా ఉంటాము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు నిత్య జీవాన్ని పొందుకోవడానికి అయినా లేపబడే వారంగా ఉంటాము, లేకపోతే నిత్యము నిందల పాలవడానికి, హేయమైన వారముగా ఉండడానికి కూడా లేపబడతాము అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రయాణం ఈ రెండు మార్గాలలో ఏ మార్గంలో ఉంది నా ప్రయాణం? ఒకవేళ మనకి ఎవరు ఇతరులు తీర్పు తీర్చవలసిన అవసరం లేదు, కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఏ మార్గంలో ఉన్నామో అనేది మనం గ్రహించవచ్చు. ఒకసారి ఒక వ్యక్తి బస్ స్టాండ్కి వచ్చాడంటండి. అక్కడికి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడంట, ఈ బస్సు ఎటువైపు వెళ్తుంది, ఈ బస్సు ఎటువైపు వెళ్తూ ఉంది, ఈ బస్సు ఎటువైపు వెళ్తూ ఉంది అన్నాడంట. ఆయన అన్నాడంటే, నువ్వు 3 బస్సులను అడిగావు, ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు వెళ్తూ ఉంది అని. అసలు నువ్వు ఎటువైపు వెళ్ళాలి అని అడిగాడండి. అడిగితే ఆయన అన్నాడంట, ఎటువైపు వెళ్ళాలో నాకు తెలియదు అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఏదో ఒక బస్సు ఎక్కేయచ్చు నువ్వు అన్నాడంట. ఎటువైపు మనం దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఎటువైపు మనం ప్రయాణం చేస్తాం? ఏ జాబితాలో మనం ఉంటాం? టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయిన తర్వాత ఒక లిస్ట్ని డిస్ప్లే చేశారు. కంట్రోల్ సెంటర్ అంటారు కదా, ఇక్కడికి మీరు ఫోన్ చేయండి, కంట్రోల్ సెంటర్ ఇక్కడ ఉంది అని చెప్తారు కదా, అలా ఒక సెంటర్లో ఒక లిస్ట్ డిస్ప్లే చేశారు.
దోస్ హూ ఆర్ అలైవ్, దోస్ హూ ఆర్ డెడ్. అక్కడ రెండు కేటగిరీలు ఉన్నాయి. ఒకటి బ్రతికి ఉన్నవారు, రెండవది చనిపోయినవారు. ఈ ఉదయకాల సమయంలో కూడా మనం కూడా మన యొక్క జీవితాలను మనం పరీక్ష చేసుకుంటూ ఉన్నప్పుడు, నేను ఏ మార్గంలో వెళ్తూ ఉన్నాను, ఏ మార్గం వైపు నా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇంకొక మాటను కూడా మనం చదువుదామండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదామండి. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరే తిరిగి కనుగొందురు. ఇక్కడ కూడా డివైడ్ చేయబడింది. నీతిమంతులు ఎవరో, రెండవది నీతిమంతులు కాని వారెవరో, దేవుణ్ణి సేవించేవారెవరో, రెండవది దేవుణ్ణి సేవించని వారెవరో. ఒకవేళ దేవుణ్ణి సేవించే జాబితాలో, అంటే ఆ మార్గంలో మన ప్రయాణం కొనసాగుతూ ఉందా, లేకపోతే దేవుణ్ణి సేవించని మార్గంలో మన ప్రయాణం కొనసాగుతూ ఉందా? బైబిల్లో ఒక మాట చెప్తుందండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది అనే మాటలు మనం చూస్తాం. అంటే మన హృదయం కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేయొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము? am I serving God or not? నేను దేవుణ్ణి సేవించే జాబితాలో ఉన్నానా? ఒకవేళ దేవుడు మనల్ని రక్షించి ఒకవేళ కొన్ని సంవత్సరాలు అయిపోతే దేవుణ్ణి సేవించడం అనే దాంట్లో నా ఇంప్రూవ్మెంట్, నా అభివృద్ధి ఎలా ఉంది? ఇక్కడ కూడా ఇవ్వబడిన ఈ జాబితాలు ఎవరు, నీతి గలవారు ఎవరో, దుర్మార్గులు ఎవరో, ఇలా డివైడ్ చేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మొదటి కీర్తన ప్రకారంగా ఆయన్ని అంగీకరించిన వారు, ఆయన్ని అంగీకరించిన వారు. రెండవ దాంట్లో నిత్య జీవానికి లేపబడేవారు, నిందల పాలవడానికి లేపబడేవారు. ఇక్కడ దేవుణ్ణి సేవించేవారెవరో, దేవుణ్ణి సేవించని వారెవరో, నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో అనే మాట ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మనం యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చేసిన బోధల్లో కూడా ఇలా డివైడ్ చేసినట్లుగా మనం చూస్తామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలను మనం చూస్తే గనక అందరం కలిసి మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలను చదువుదామండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనివారు కొందరు. ఇక్కడ కూడా డివైడ్ చేయబడింది ఏంటి అంటే, విశాలమైన ద్వారాన్ని వెళ్ళేవాళ్ళు ఎవరు, ఇరుకు ద్వారంలో వెళ్ళేవాళ్ళు, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ యొక్క డిజైర్స్ని నెరవేర్చుకుంటా వెళ్ళేవాళ్ళు ఎవరు. ఇలా డివైడ్ చేయబడినప్పుడు, ఇలా విభజింపబడినప్పుడు మనం దేవుడు ఆశించిన ఆ మార్గంలో మనం ఉండగలిగితే ఎంత మేలు, ఎంత ధన్యత, ఎంత మేలు, ఎంత ధన్యత. ఒకవేళ దేవుడు ఆశించిన మార్గంలో లేకపోతే దేవుడు ప్రేమించి ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు అండి. నువ్వు ఈ మార్గంలో ఉన్నావు, కానీ నువ్వు ప్రయాణం చేయవలసింది ఈ మార్గంలో. కొన్నిసార్లు జీపీఎస్ మనకి, అంటే మనం పెట్టుకుని ట్రావెల్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్ కూడా ఒకవేళ రాంగ్ డైరెక్షన్ ఎక్కడైనా చూపించవచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మార్గాలు మనల్ని సరి అయిన దిశలోనే
అవి నడిపిస్తాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరైన దిశలోనే మనల్ని నడిపిస్తాయి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కీర్తనలో మొదటిగా మనం చూస్తూ ఉన్నాము, ఏ జాబితాలో మనం ఉన్నాము అనేది మనము ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో ఆ ఆలోచన మనం కలిగి ఉందాం. రెండవ దానిలోనికి మనం వద్దాం. చూడండి, మొదటి వచనంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే చాలా చక్కగా చెప్పింది. ఎక్కడో ఒక వర్డ్ తప్ప ఆ పాప అన్నీ కూడా కరెక్ట్గానే చెప్పింది. ఒకవేళ నన్ను అడిగితే 33 తప్పులు చెప్పేవాడినేమో, ప్రైజ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు నాకు. మొదటి వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి. అందరం కలిసి కీర్తన గ్రంథము మొదటి వచనంలో వ్రాయబడిన మాటను మనం ఒకసారి చూస్తే గనక, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఈ ఉదయకాల సమయంలో రెండవ తలంపు ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాము అంటే, దేవుని ప్రజలైన వారి యొక్క జీవితంలో సపరేషన్ లైఫ్ కనిపిస్తుంది. ఇక్కడ సపరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నట్లుగా ఈ వచనం మనకి తెలియచెప్తా ఉంది. ఏంటి సపరేషన్ ఈ వచనంలో ఉన్నది? మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే సపరేషన్, దేవుని ప్రజలైన వాళ్ళు వేరుపడే విధానం ఏంటి అనేది చూస్తే, వాళ్ళు ఏ ఆలోచనతో ఏకీభవించరంట? చెప్పాలి, ఏ ఆలోచనతో ఏకీభవించరంట? దుష్టుల ఆలోచనతో ఏకీభవించరు. బిగినింగ్, ఏదైనా ఒక వ్యక్తి ఆత్మీయంగా పడిపోయినా, ఒక వ్యక్తి ఆత్మీయంగా కట్టబడినా, మొదట ప్రారంభమయ్యేది తన యొక్క మైండ్లోనే, ఆలోచనలలోనే. వీళ్ళు దీనికి సపరేట్ అవుతారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువరు వాళ్ళు. రెండవ మాట అక్కడ, పాపుల మార్గమున వాళ్ళు ఏం చేయరంట? చెప్పండి, ఏం చేయరంట? అంటే ఆ వర్క్స్లో వాళ్ళు తమ పాత్రను కలిగి ఉండరు. దేవునికి వ్యతిరేకమైన విషయాలలో వాళ్ళు తమ చేతులను పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. సపరేషన్. వాళ్ళు దేవుణ్ణి అంగీకరించిన బిడ్డల యొక్క జీవితంలో ఈ సపరేషన్ ఉంటుంది. మూడవ మాట అక్కడ రాయబడిన మాట, అపహాసకులు కూర్చుండు చోటున ఏం చేయరంట వాళ్ళు? చెప్పాలి, ఏం చేయరంట వాళ్ళు? కూర్చున్నారు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సపరేషన్. మన జీవితాలలో కూడా ఈ సపరేషన్ కనిపిస్తూ ఉందా? మన జీవిత పరిశుద్ధత అనే దానికి అర్థం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకముగా ఉంచబడడం. దేవుని ప్రజలైన వాళ్ళు ఈ జీవితాన్ని, ఈ వేరుపడిన ఈ జీవితాన్ని వారు కలిగి ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. సపరేషన్ ఉంటుంది వాళ్ళ యొక్క జీవితం. ఒకవేళ మనం ప్రభు బల్లకి వెళ్ళబోతూ ఉన్నాం, ఒకవేళ సపరేషన్ ఎక్కడ కనిపించట్లేదు, ఏం చేయాలి? దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నన్ను సంధిస్తూ ఉన్నాడు, నేను కలిసిపోయిన వ్యక్తిగా ఉన్నాను, కాబట్టి నేను వేరుపరచబడి నేను జీవించాలి అనే అనుభవంలోనికి మనం రావాలి, అనే స్థితిలోనికి మనం రావాలి. ఒక గ్రామంలో ఒకళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు వారిని వెలివేశారు. అంటే వాళ్ళు ఏమడిగారంటే, ఊరిలో ఈ పండగ చేస్తున్నాము, జాతర చేస్తున్నాము, నువ్వు కొంచెం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి అని అడిగితే, అలా తాగడానికి ఇంకొక దానికి ఖర్చు పెట్టేదానికి నేను ఇవ్వను అన్నాడు ఆయన. అది అయిపోయిన తర్వాత వాళ్ళని వెలివేశారు. దాంట్లో 2 కండిషన్లు పెట్టారు. ఒకటేమో ఆ ఊరిలో ఉన్న నీళ్లు తాగకూడదు, ఆ బావిలో ఉన్న, ఆ మధ్యలో ఒక బావి ఉంటుంది, దానిలో నుంచి నీళ్ళు తెచ్చుకోకూడదు. రెండవది, వాళ్ళు సోడాల వ్యాపారం చేస్తారు, ఆ సోడాలు ఎవరు కొనకూడదు. ఏం చేయాలి ఇప్పుడు? కలిసిపోవాలా, లేకపోతే ఆ దేవుణ్ణి నమ్ముకున్న ఆ మార్గంలోనే కొనసాగాల? ఇది రియల్ ఇన్సిడెంట్ అండి, నేను ఏదో కల్పించే ఇలిస్ట్రేషన్ కాదు, రియల్ ఇన్సిడెంట్ ఇది. వాళ్ళు ఆలోచన చేశారంటే, ఇక్కడ బావిలో తేవద్దన్నారు కదా, 1-2 కిలోమీటర్లు వెళ్తే ఇంకొక బావి ఉంది కదా, అక్కడ నుంచి తెచ్చుకుందాం.
వాటర్ ప్రాబ్లం తీరిపోయింది. రెండోది మెయిన్ ప్రాబ్లం ఏంటి? సోడాలు అమ్ముడవ్వాలి. సో అలా బిజినెస్ చేసే వాళ్ళకి హ్యాండ్ టు మౌత్ అంటాం కదా, అంటే వాళ్ళు కష్టపడితే వాళ్ళ యొక్క కడుపులోనికి ఆహారం వెళుతుంది అనే పరిస్థితి. తర్వాత అలా కొన్ని రోజులు వాళ్ళు అలా ఉన్న తర్వాత ఆ ప్రక్కన ఊరిలో వాళ్ళకి తెలిసిందంట, ఇతను సోడాలు ఎవరు ఆ గ్రామంలో కొనట్లేదని తెలిసిందంట. అతను పిలిపించారంట, ఏంటి నీ సోడాలు ఎవరు కొనట్లేదంట కదంటే, అవునండి కొనట్లేదండి అన్నారు. అయితే ఒక పని చేయి, నువ్వు ఎన్ని సోడాలు తయారు చేస్తావు అన్నీ తీసుకొచ్చి మా ఊర్లో వేసేసే అన్నారు. తర్వాత సోడాలు వేస్తే ఇంకా ఎక్కువ సోడాలు వేయవలసి వచ్చింది. దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఇక్కడ చూస్తున్నాం సపరేషన్. ఒకవేళ మన జీవితాలలో, మన తలంపులలో కూడా, మన క్రియలలో కూడా, మన మార్గాలలో కూడా ఎక్కడైనా దేవునికి వ్యతిరేకమైనది కనిపిస్తే దానిని మనం తీసివేసుకునే వాళ్ళంగా మనం ఉండాలి. దానిని ప్రభు యొద్ద ఒప్పుకుని సరిచేసుకునే వారముగా మన యొక్క జీవితాలలో ఉండాలి అనేది మనకి తెలియచెప్పబడుతూ ఉంది. ఈ కీర్తన అంతటిలో ఒక ఎగ్జామినేషన్ మీరు చేయండి. దేవుడు అనే స్థానాన్ని తీసివేసి ఈ కీర్తన రాస్తే ఎలా ఉంటుంది? రెండు రకాలైన ప్రజలు ఉన్నారు. ఒకటి దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, రెండవది దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు. ఒకవేళ ఈ కీర్తనలో దేవునికి స్థానం లేకపోతే ఆ కీర్తన ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఉదాహరణకు ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వతో చెప్పాడు, మీరు అన్నీ తినండి, ఇదంతా మీకోసమే చేశాను, కానీ అదొక్కటే తినొద్దు అన్నాడు. తర్వాత అపవాది వచ్చాడు. అపవాది వచ్చి, దేవుడు అలా చెప్పాడా? అలా కానే కాదు, మీరు తింటే ఏమవుతారు? మీరు దేవతలు అవుతారు. దేవుని యొక్క మాటని వాళ్ళ హృదయాలలో నుంచి అపవాది ఏం చేశాడు? మీరు ఫోన్లో ఎప్పుడైనా డిలీట్ కొడుతూ ఉంటారు, మెసేజ్లు ఎక్కువైపోయినా, మంచిది రాకపోయినా డిలీట్ కొడతారు. అపవాది చేసే ఒక పని ఏంటో తెలుసా? మన హృదయాలలో దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క స్థానాన్ని రెడ్యూస్ చేస్తూ ఉంటాడు, లేకపోతే డిలీట్ కొట్టమంటూ ఉంటాడు. వాళ్ళు అది నిజమే అనుకుని డిలీట్ ఆప్షన్కి వెళ్ళారు. వాళ్ళు ఏమైందండి? దేవుణ్ణి తీసివేసిన ఆదాము అవ్వ యొక్క జీవితంలో ఆ సందర్భంలో ఏం జరిగింది? ఒకవేళ మన జీవితంలో కూడా దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క మాటని మనం తక్కువ చేసి, లేకపోతే తృణీకరించి తొలగించుకుని మనం ముందుకు వెళ్తూ ఉంటే ఏం కలిగి ఉంటాం మన యొక్క ఆత్మీయమైన జీవితాలలో కూడా? ఒకటి సపరేషన్ అయితే, రెండవది సబ్స్టిట్యూషన్. ఏమి మన హృదయాలలో, ఏవి మన జీవితాలలో, ఏది దానికి రీప్లేస్ చేస్తాం? ఒకటి ఆదాము అవ్వ యొక్క జీవితం అండి. రెండవ వ్యక్తిని కూడా చూపిస్తాం. వీళ్ళంతా ప్రివిలేజ్డ్ పీపుల్. దేవుడే వాళ్ళకు కనపడి, దేవుడే వాళ్ళతో మాట్లాడి, దేవుడే వాళ్ళతో నడిస్తే వాళ్ళు దేవుని మాటని ఇలా డిలీట్ కొట్టారు వాళ్ళు. రెండవది సౌలు. సమూయేలుని పంపించి చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలీయులందరి మీద నేను రాజుగా చేయబోతున్నాను. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సౌలు యొక్క జీవితంలో ఎవరి స్థానాన్ని ఆయన తీసివేసుకున్నాడు అంటే, లేకపోతే ఎవరికి ప్రాధాన్యతను ఇవ్వలేదు అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకనే సమూయేలు ద్వారా సౌలుతో చెప్పబడిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, బలులు అర్పించుట కంటే, ఏమంటాడు అక్కడ సమూయేలు? బలులు అర్పించుట కంటే మాట వినుట, అంటే దేవుని మాటను లక్ష్య పెట్టడం. దేవుని మాట, దేవుని యొక్క స్థానంలో మరేది కూడా రీప్లేస్ చేయొద్దు, సబ్స్టిట్యూట్ చేయొద్దు. అది ఏది నీ జీవితానికి ఉపయోగకరమైనదిగా ఎంచబడదు. మన యొక్క జీవితాలలో ఉపయోగకరమైనదిగా ఎంచబడదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది సపరేషన్ ఉంటుంది వాళ్ళ జీవితంలో.
రెండవది, వాళ్ళు తమ హృదయాలలో దేవుని యొక్క స్థానానికే అధికమైన ప్రాధాన్యత కలిగి ఉంటారు. అందుకే ఒక శాస్త్రవేత్త ఇలా చెప్పాడండి, మీరు కూడా విని ఉండొచ్చు. ఏమంటాడంటే, హృదయంలో ఒక ఖాళీ ఉంటుందంట, శూన్యం ఉంటుంది అంట. అది దేవుడు అనే స్థానంతో మాత్రమే భర్తీ అవుతుంది అంట. ఇంకా నువ్వు దేనితో రీప్లేస్ చేసినా అది భర్తీ కానే కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఏమైనా రీప్లేస్మెంట్స్ ఉన్నాయా మన జీవితాలలో? దేవునితో నడుస్తూ ఉన్నాం, ఏదైనా రీప్లేస్మెంట్ వచ్చిందా? దేవునితో నడుస్తూ ఉన్నాం, ఈ సపరేషన్ లైఫ్లో ఎక్కడైనా తప్పిపోయిన వారముగా ఉన్నామా? దేవుడు ఆశించిన దానిలో మనం తప్పిపోయిన వారముగా మనం ఉన్నామా? ఒకసారి మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. ఈ కీర్తన అంతా మీరు చూస్తే ఇక్కడ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి గురించి వ్రాయబడిందా, సమూహం గురించి వ్రాయబడిందా ఈ కీర్తన? ఒకసారి చూడండి. మీరంతా ఆన్సర్ తెలిసి చూస్తున్నారా నా వైపు? నాకు అర్థం కావట్లేదు. ఆన్సర్ తెలిస్తే అదే చెప్పండి. వ్యక్తి గురించి వ్రాయబడిందా, సమూహం గురించి వ్రాయబడిందా? నవ్వితే నాకు తెలియదు, ఆన్సర్ మాత్రం చెప్పాలి. చెప్పు. పర్సన్ అంటే దేవుడు తనని ఎరిగిన ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని రాయించిన కీర్తన అండి ఇది. అతడు దేనితో పోల్చబడ్డాడో తెలుసా? చెట్టుతో ట్రీతో పోల్చబడ్డాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తారు కదా, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తర్వాత వచనాలలో మనం దేంతో పోల్చబడ్డాము? ద్రాక్ష తీగతో పోల్చబడ్డాము. అక్కడ కూడా కంపారిజన్ అదే చూస్తాం. తర్వాత కీర్తన గ్రంథంలో కంపారిజన్ చూడండి, నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేసి ఏం చేస్తాడంట? ఫలిస్తాడు. అక్కడ కూడా ట్రీతోనే పోల్చబడింది, చెట్టుతోనే ఈ కీర్తనలో కూడా విశ్వాసి దేనితో పోల్చబడ్డాడు అంటే ఆ చెట్టుతో పోల్చబడినట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాము అండి. ఈ కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలలో దేవుని యొక్క స్థానాన్ని మనం దాన్ని రీప్లేస్ చేయకుండా మనం కొనసాగే వారంగా ఉండాలి అని ఈ కీర్తన మనకి తెలియచెప్తా ఉంది. చూడండి, అందరం కలిసి 2వ వచనంలోనికి వద్దాం. 1వ అధ్యాయము 2వ వచనంలోనికి వద్దాం. చదువుదాం అందరం కలిసి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఏమండి, బహుశా ఒకవేళ దావీదు ఈ కీర్తన వ్రాసి ఉంటే ఆయన దగ్గర ఎన్ని పుస్తకాలు ఉండుంటాయి? బైబిల్లో ఉన్న పుస్తకాలలో ఆయన దగ్గర ఎన్ని అవైలబిలిటీ ఉండుంటాయి? ఎన్ని అనేది మనం నెంబర్ చెప్పలేకపోవచ్చేమో, కానీ ఫ్యూ. కానీ మన చేతిలో ఎన్నున్నాయంటే మోర్. కొన్నే కలిగిన వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే, ఏమని రాస్తా ఉన్నాడు అంటే, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అనే మొదటి మాట, లేకపోతే ఈ మాట మొదటిసారిగా బైబిల్లో ఎక్కడ ఉపయోగించబడింది అంటే చూడండి ఒకసారి. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయము 12-13 వచనాలు యాకోబు యొక్క కుమారుల గురించి ఉపయోగించబడినట్లుగా మనం చూడొచ్చు. 30వ అధ్యాయం 12-13 వచనాలండి. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు 2వ కుమారుని కనగా 13 చదువుదాం. లేయా, నేను భాగ్యవంతురాలనను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి అషేరు అను పేరు పెట్టాను. అషేరు అంటే అర్థం ఏంటి? భాగ్యవంతురాలు, భాగ్యవంతుడు. ధన్యుడు అనే మాటకి అర్థం ఏంటి అంటే భాగ్యవంతులు. ఇట్స్ ఏ ప్లూరల్ వర్డ్, బహువచనంతో ఉపయోగించబడిన మాట. ఆ మాట ఎవరి గురించి ఉపయోగించబడింది అంటే
దేవుణ్ణి అంగీకరించి ఆయన మార్గాలలో నడుస్తున్న వారి గురించి ఉపయోగించబడినట్లుగా మనం ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము అండి. ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము. ఏం చేస్తాడు అతడు? దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తాడు అతను? ధ్యానిస్తాడు. ధ్యానించడం అనే దానికి నాకు కూడా చాలాసార్లు క్లియర్గా అర్థం తెలిసేది కాదు. కానీ దీన్ని సిద్ధపడతా ఉన్నప్పుడు, ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నేను గ్రహించి అర్థం చేసుకున్నది ఏంటంటే, చదివిన తర్వాత దానిని గురించి ఆలోచన చేస్తాం. చదివిన తర్వాత ఏం చేస్తాడండి? దానిని గురించి ఆలోచన చేయడం. ఇంకా కొంచెం విపులంగా చెప్పాలి అంటే, నువ్వు పగటి ఉదయకాల సమయంలో ఏదైతే చదివావో ఆ మిగిలిన పగటి సమయం రాత్రి నిద్రపోయే వరకు కూడా అది నీ మనసులో, నీ హృదయంలో రౌండ్ అవుతానే ఉంటుంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉన్నావేమో, కానీ దేవుడు ఇంకా కొంచెం నీలో కోరుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నేను మెడిటేషన్ గురించి కొన్ని మాటలు, లేకపోతే ధ్యానాన్ని గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలి అని ఆశపడతా ఉన్నాను. నీ ధ్యానం ఏదైతే ఉంటుందో అదే నీ జీవితంలో నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిబింబిస్తుంది. నువ్వు దేన్నైతే ధ్యానం చేస్తూ ఉంటావో అదే నీ జీవితంలో ఏమవుతుంది? బయటకు అవుట్పుట్గా వస్తుంది. ఒకవేళ దేవుని వాక్యాన్ని చదివి ఒకవేళ ధ్యానం చేయకపోతే ఆ వాక్యం నీలో నుంచి ప్రతిబింబించేటంత వరకు కూడా వెళ్ళదు. మన లైఫ్ దాన్ని చూపిస్తుంది. మన జీవితం దాని గురించి తెలియచేస్తుంది. మనం దేనిని మెడిటేట్ చేస్తున్నామో మన జీవితం దాన్ని తెలియజేస్తుంది. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన హృదయపు స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. మన హృదయపు స్థితి అసలు ఏమై ఉంది? దేవునికి ఇష్టమైనదిగా ఉందా, లేకపోతే దేవునికి ఇష్టమైనదిగా లేదా అనే విషయం నీకు ఎక్కడ తెలుస్తుందంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాత్రం నీకు తెలుస్తుంది. ఆ ధ్యానించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడో చోట ఎన్కౌంటర్, నీతో మాట్లాడడం, నిన్ను సంధించడం జరుగుతుంది. అప్పుడు అరే, నేను ఈ విషయంలో లోపంగా ఉంది కదా, ఈ విషయంలో నేను తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నాను కదా. ఇట్ రిఫ్లెక్ట్స్, అది నీ జీవితాన్ని ప్రతిబింబింపజేస్తుంది. రెండవది, నీ హృదయం యొక్క స్థితి ఏంటో కూడా తెలియజేస్తుంది. చాలాసార్లు దురదృష్టకరమైన సంగతి ఏంటి అంటే, చాలాసార్లు మన హృదయపు స్థితి ఏంటో కూడా తెలిసి మార్చుకోకపోవడం అనేది చాలా చాలా విచారకరమైన సంగతి అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే కనుక మెడిటేషన్ అనేది, లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది, మనం బుక్ ఓపెన్ చేసినప్పుడు ఇండెక్స్ కనిపిస్తుంది చూడండి. ఆ ఇండెక్స్ని బట్టి ఆ భాగంలోనికి మనం వెళ్ళిపోతాం. మెడిటేషన్ నీ జీవితంలో ఇండెక్స్ లాంటిది. ప్రౌడ్ అనే టాపిక్ ఉందనుకోండి, ఎలా ఆపరేట్ చేయాలో అక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా జారిపోతూ ఉన్నాం అనుకోండి, ఎలా మరలా తిరిగి రీబిల్డ్ అవ్వాలి అనేది తెలియజేస్తుంది. ఒకవేళ ఫ్రూట్ఫుల్ అనే ఇండెక్స్లో ఉన్న ఒక టాపిక్ని ఎంచుకున్నాం అనుకోండి, ఎలా ఫ్రూట్ఫుల్గా ఉండాలి అనేది మనకి తెలియజేయబడుతుంది. ఈ కీర్తన దేని గురించి మనకి తెలియచెప్తుంది అంటే, ఏ గ్రూప్లో ఉన్నామో అనేది తెలియచెప్తుంది. రెండవది, ఈ కీర్తన దేని గురించి తెలియచెప్తుంది అంటే, దేవుని ప్రజలైన వారు సపరేషన్ లైఫ్ను కలిగి ఉంటారు. ఈ కీర్తన దేని గురించి తెలియచెప్తుంది అంటే, వాళ్ళ జీవితాలలో మరి ఒక దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు అనేది తెలియజేస్తుంది.
ఈ కీర్తన ఇంకా ఏం తెలియచెప్తుందో ఒకసారి మనం చూడడానికి ముందుకు వెళ్దామండి. అందరం కలిసి 3వ వచనంలోనికి వద్దాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి 3వ వచనం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఒకటి, ఈ చెట్టుకి బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీటిని బట్టే వస్తుంది. రిసోర్స్, స్ట్రెంగ్త్. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఒక్కొక్క చెట్టు 30 అడుగులో, 40 అడుగులో, 50 అడుగులో అంత ఎత్తుంటాయి. గ్రౌండ్లో ఎక్కడో వాటర్ ఉంటుంది, కానీ ఆ వాటర్ నా చెట్టు ఎక్కడి దాకా తీసుకుపోతుంది? మీరు ఇల్లు కట్టించుకున్నప్పుడు మోటార్ పెట్టించుకున్నారా? అంటే మోటార్ 1 హెచ్పియో 1/2 హెచ్పియో లేకపోతే ఇలా పెడతాం కదా. ఈ 50 అడుగులు నీరు ఆ చెట్టు తీసుకోవాలంటే ఆ చెట్టు యొక్క హార్స్ పవర్ ఎంత ఉండాలి? దేవుడు ఎలా డిజైన్ చేశాడు? అందుకే ఒక దేవుని సేవకుడు అంటాడు, ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ ఫలం ఉంటుంది అంటాడు. ఇక్కడ మనం చూస్తే కనుక మొదటిది, ఈ చెట్టుకి వచ్చే ఈ స్ట్రెంగ్త్. ఇంకొక మాటను మనం ఏం చూస్తామంటే, విశ్వాసి యొక్క జీవితంలో బలాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారానే పొందుకుంటాడు, దాన్ని ధ్యానించడం ద్వారానే పొందుకుంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా. అందుకనే పౌలు ఒక మాటను ఉపయోగిస్తాడండి. చూడండి, మనమందరం కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రికను ఒకసారి మనం టర్న్ చేస్తే కనుక 3వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలోనికి మనం ఒకసారి వద్దామండి. అందరం కలిసి 16వ వచనంలోనికి మనం 15 నుంచి చదువుదాం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంతరంగ పురుషునిలో ఆ శక్తిని మనకి కలిగించేది ఏంటి? కొన్నిసార్లు ప్రేమించలేం, కానీ దేవుడు ప్రేమించమంటాడు. ఆ శక్తి ఎక్కడి నుంచి కలుగుతుంది మనకి? కొన్నిసార్లు కొన్ని వాటిని జయించలేం. ఆ శక్తి ఎక్కడి నుంచి కలుగుతుంది మనకి? జయించే శక్తి ఎక్కడి నుంచి కలుగుతుంది? ఈ చెట్టు ఆ నీటిని బట్టి ఏ విధంగా అయితే బలాన్ని పొందుకుంటుందో, విశ్వాసి తన యొక్క జీవితంలో శక్తిని కూడా, బలాన్ని కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా అతడు పొందుకుంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా పొందుకుంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి అని మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మనం వీటికి భిన్నంగా వెళ్తే 3 మన జీవితంలో జరగడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఎలా పడిపోవడానికి అవకాశం ఉంటుందో 3 మాటలు నేను ఒకసారి పైన మీకు జ్ఞాపకం చేస్తాను. అందరం కలిసి యాకోబు రాసిన పత్రికలోనికి వద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వద్దాం. ఒకసారి అక్కడ రాయబడిన మాటను చూడండి. 4వ అధ్యాయంలో మనం చూస్తే గనక 4వ వచనంలో రాయబడింది, ఈ లోక స్నేహము. మొదట స్నేహంతో ప్రారంభమవుతుంది. ఈ స్నేహం ఏం కలుగు చేస్తుంది? మొదటి అధ్యాయము 27వ వచనం. మొదటి అధ్యాయము 27వ వచనం ఏం కలుగు చేస్తుంది అంటే, మనం చూస్తే ఇహలోక మాలిన్యము 27వ వచనంలో రాయబడిన మాట. ఈ లోక స్నేహం ఏం తీసుకుని వస్తుంది? ఇహలోక మాలిన్యాన్ని తీసుకుని వస్తుంది. ఈ ఇహలోక మాలిన్యం ఏం చేస్తుంది అంటే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు, లోక మర్యాదను అనుసరించేటట్లుగా చేస్తుంది. ఒకవేళ ఏ స్టేజ్లో మనం ఉన్నామో, ఒకవేళ స్నేహం అనే స్టేజ్లో ఉన్నామా, లేకపోతే మాలిన్యం అంటబడిన స్టేజ్లో మనం ఉన్నామా, లేకపోతే వాటిలో నడిచే వారముగా మనం ఉన్నామో, ఏ స్టేజ్లో మనం ఉన్నామో,
ఒకసారి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అండి. ఒక 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 దేవుని సేవకుడు చాలా బలమైన పరిచర్య చేశాడు ఆయన. కానీ చివరిలోనికి వచ్చేసరికి ఎందుకో ఆయనలో ఒక నిరాశ, ఒక కృంగుబాటు, లేకపోతే నేను నిత్య జీవానికి వెళ్తానో లేదో అనే ఒక ఆలోచన చేత ఆయన వేధించబడుతూ ఉండేవాడు. వాళ్ళ స్నేహితులు ఒక రోజున వచ్చినప్పుడు ఇదే విషయాన్ని వాళ్ళతో పంచుకున్నాడంట. నేను ఈ ఆలోచనతో వేధించబడతా ఉన్నాను అని అంటే ఆ స్నేహితుల్లో ఒక ఆయన అన్నాడంట, ఏమని చెప్పాడు అంటే, కరెక్టే, నిత్య జీవానికి వెళ్ళడానికి మన మెరిట్స్ని బట్టి మనం వెళ్ళము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది కనుక మనం నిత్య జీవానికి వెళ్తాము. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. మరి ఎంతో నిశ్చయముగా మన మనస్సాక్షిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఏం చేస్తుందంట? శుద్ధినిగా చేస్తుంది. కాబట్టి విశ్వాస యొక్క జీవితంలో బలాన్ని తను ఎక్కడి నుంచి పొందుకుంటాడు, లేకపోతే ఏ స్థితిలో ఉన్నాడు అనేది తెలుస్తుంది అంటే అతడు దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు బలపరచబడతాడు అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాము. నేను ఈ మాట కూడా చెప్తున్నాను కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. స్టెబిలిటీ, స్థిరత్వం కూడా ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాక్యంలో నుంచే వస్తుంది స్టెబిలిటీ కూడా. అందుకనే చెట్టుకి వేరు లేదనుకోండి, ఏ తుఫాన్ వచ్చినా త్వరగా పడిపోతుంది. అదే చెట్టుకి ఎక్కువ వేరు ఉందనుకోండి, అది చాలా వాటిని ఏ తుఫాన్ వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి అది ఇష్టపడుతుంది. ఎందుకంటే దాని వేళ్ళు లోతుగా ఉన్నాయి. వాక్యంలో నుంచే బలం కలుగుతుంది, వాక్యంలో నుంచే మనకి స్థిరత్వం కూడా కలుగుతుంది, స్టెబిలిటీ కలుగుతుంది. సపరేషన్, సబ్స్టిట్యూషన్, తర్వాత స్ట్రెంగ్త్, తర్వాత స్టెబిలిటీ ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇంకొక మాట కూడా ఈ కీర్తనలో ఉందండి. అక్కడ వ్రాయబడిన మాట చూడండి, అతడు చేయునదంతయు ఏమవుతుందంట? సక్సెస్. మేబీ మనం న్యూ టెస్ట్మెంట్ ప్రకారంగా చూస్తే అంటే ఫిజికల్గా బ్లెస్ చేయబడ్డం దాని గురించి ఇక్కడ మాట్లాడుతుంది అని నేను అనుకోవట్లేదు. ఆత్మీయంగా ఫలించు. ఒకవేళ కొందరు బాహ్యంగా ఫలించి ఆత్మీయమైన విషయాలలో జీరోగా ఉండొచ్చు. ఒకవేళ కొందరు బాహ్యంగా కొంత వనరులతోనే ఉండి ఆత్మీయంగా మెచ్యూరిటీ లేకపోతే ఫలించే వారుగా ఉండొచ్చు. బైబిల్లో అటువంటి ఉదాహరణలు మనం ఎన్నో చూస్తాం. ఎందుకు అతడు చేసేది సఫలమవుతుంది? అతడు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? చెప్పండి, దేవుని వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? ధ్యానిస్తాం. ఎంత ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం మన జీవితంలో. అది మన జీవితంలో సపరేషన్ తీసుకుని వస్తుంది, మన జీవితంలో ఇంకొక సబ్స్టిట్యూషన్ తీసుకుని రాదు. అది మన జీవితంలో బలాన్ని, స్ట్రెంగ్త్ని తీసుకుని వస్తుంది. అది మన జీవితంలో స్టెబిలిటీని తీసుకుని వస్తూ ఉంది. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నేను చాలా సంవత్సరాలు అయింది యేసుప్రభువుని తెలుసుకుని ఒక ఫలభరితమైన ఒక స్థిరమైన జీవితంలో కొనసాగట్లేదు అంటే బైబిల్ మనకి ఇచ్చే ఆన్సర్, నీకు నాకు ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం. దేవుని వాక్యం మీద మనం ఆధారపడినప్పుడు మనము ఈ విధమైన అనుభవంలో మనం వెళ్తాము అనే దాన్ని మనం చూడగలుగుతాము. నేను కొంచెం ముగింపులోనికి వస్తున్నాను. ఇంకా మనం దీని తర్వాత మనం చూస్తే గనక మనకి ఇంకొక జాబితా ఎవరు కనిపిస్తారు అంటే దేవుణ్ణి ఎరగని వారు మనకి అక్కడ కనిపిస్తారు. దేవుణ్ణి ఎరగని వారు మనకి అక్కడ కనిపిస్తారు. చూడండి వాళ్ళ గురించి కంపారిజన్ ఏముందో చూడండి. దేవుణ్ణి ఎరగని వారి గురించి కంపారిజన్ ఏముంది? కీర్తన గ్రంథము 1వ కీర్తన, ఒకసారి ఆ వర్డ్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము, గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. దేంతో కంపారిజన్ చేయబడిందండి? దేవునికి స్థానం లేని వారిని దేంతో కంపారిజన్ చేయబడింది? గాలికి చెదరగొట్టు పొట్టు వలె. చార్లెస్ స్పర్జన్ గారు ఈ గాలికి చెదరగొట్టు పొట్టు ఏ విధంగా ఉంటుందో ఆయన కొన్ని మాటలు చెప్పాడండి.
ఆయన చెప్పిన మొదటి మాట ఏంటంటే ఈ పొట్టు గురించి లేకపోతే దాని గురించి అది వర్త్లెస్ అంట, విలువైనది కానీ మనం దేవుని దృష్టిలో చెప్పండి, మనం దేవుని దృష్టిలో మీరు విలువ పెట్టి ఇదేమో విలువ లేనిది, కానీ మనకి దేవుడు చెప్పి మనం విలువైన వారం. ఈ విలువైన వారముగా మనం బ్రతికించడానికి సహాయపడేది దేవుని యొక్క వాక్యం. రెండోది చార్లెస్ స్పర్జన్ గారు ఆయన దీని గురించి ఇంకొక మాట ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇట్స్ డెడ్. చెఫ్లో జీవం అనేది ఎన్నటికీ కూడా రాదు. కానీ దేవుడు మనల్ని ఎలా చేశాడు ఆయన చచ్చిన మనల్ని ఆయన ఎలా చేశాడు? ఆయన బ్రతికించాడు. ఆయన వీఆర్ లివింగ్ పీపుల్. మూడవది చెఫ్ అంట అన్సర్వీసబుల్. దాని ద్వారా ఏ ఉపయోగం కూడా ఉండదంట. ఎక్కడా కూడా దాన్ని ఉపయోగించుకోలేము. అది ఎప్పుడు కూడా దాంట్లో సబ్స్టెన్స్ అంటే దాంట్లో ఏ విలువైనది అది తర్వాత దాంట్లో అది కలిగి ఉండలేదు. ఏ జాబితాలో మనం ఉన్నాం? దేవుణ్ణి ఎరిగిన ఈ జాబితాలో మనం ఉన్నామా? దేవుణ్ణి ఎరగని ఈ జాబితాలో మనం ఉన్నామా? ఒకవేళ దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటే, పాపాల క్రియలో చేయి పెట్టిన వారంగా ఉంటే, లేకపోతే అపహాసకుల మార్గంలోనే కొనసాగుతూ ఉన్నాము అంటే ఈ పొట్టుతో పోల్చబడిన వారుగా ఒకవేళ అటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాం. 20th సెంచరీలో 20వ శతాబ్దంలో జోసెఫ్ ఫ్లెక్స్ అనే ఒక ఆయన పాలస్తీనా, ఇజ్రాయెల్ ఈ రెండింటిని ఆయన దర్శించడానికి వెళ్ళాడటండి. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక మీటింగ్ పెట్టాడట. ఆయనకు ఆ రోజున మాట్లాడే అవకాశం వచ్చింది. జోసెఫ్ ఫ్లెక్స్ అనే ఆయనకి 20th సెంచరీలో 20వ శతాబ్దంలో ఆయన ఈ మొదటి కీర్తన అంతా చదివాడంట. ఈ మొదటి కీర్తన అంతా చదివి ఒక ప్రశ్న వాళ్ళు ముందు పెట్టాడంట. ఈ కీర్తనలో చదవబడిన వ్యక్తిని మీరు ఎక్కడైనా కనుగొన్నారా అని అడిగారంట. అటు పాలస్తీనాలో నివసించే వాళ్ళని, ఇటు యూదులైన వారు కలిసి ఉన్న మీటింగ్ అది. అటు పాలస్తీనులు అంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూడా ఉన్నారండి. ఎవరినైనా మీరు చూసారా ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని అని అడిగారండి. ఆయన దాన్ని కొనసాగించడానికి ఇలా అన్నాడంట, మీరు అబ్రహాం అనుకుంటున్నారా అన్నాడంట. లేదండి, అబ్రహాం అబద్ధం ఆడాడు కదా, కాబట్టి అబ్రహాము ఆ వ్యక్తి కాదు అనే కన్క్లూజన్కి వచ్చారండి. సర్లే, మరలా ఇంకోటి అడిగారండి, మరి మోషే అయి ఉంటాడా? ఆ మోషే కూడా ఇంకొక వ్యక్తిని చంపాడు కదండి, ఆయన కూడా కాదండి అన్నాడు. మరలా ఇంకో ప్రశ్న, మరి దావీదు అయి ఉంటాడా ఈ కీర్తనలో ఉన్న వ్యక్తి అని అడిగాడు. దావీదు ఎలా అవుతాడండి? దావీదు కూడా చంపాడు, తప్పు చేశాడు కదండి, పాపం చేశాడు కదా, దావీదు కూడా కాదండి. అక్కడ ఒక యూదుడు ఉన్నాడంట. ఆయన లేచి ఇలా చెప్పాడంట, అండి నేను ఈ న్యూ టెస్టిమెంట్ చదువుతా ఉన్నానండి, క్రొత్త నిబంధన చదువుతా ఉన్నాను, మీరు చెప్పిన లక్షణాలన్నీ దీంట్లో ఒక వ్యక్తి గురించి రాయబడిన ఆ వ్యక్తిలో ఉన్నాయండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనలో నుంచే మనం బలపరచబడతాం కదా. ఆయనే కదా మన కోసం క్రయధనంగా చేయబడింది. ఆయనే కదా ఏ పాపము లేకుండా జీవించింది. ఆయనే కదా తన జీవితకాలంలో నాలో పాపం ఉందని ఎవరైనా చెప్పగలరా? పాపి కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టింది ఆయనే కదా. వాళ్ళ సంభాషణ ఆ కన్క్లూజన్తో అలా ముగించబడింది అండి. ఇక్కడ రెండవ జాబితాలో ఉన్న వీరు ఎలా ముగించబడుతున్నారు చూడండి. అందరం కలిసి కీర్తనల గ్రంథము మొదటి కీర్తన
5-6 వచనాలను చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటి కీర్తన 5-6 వచనాలను మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. తర్వాత వ్రాయబడిన మాటను కూడా చూడండి, 6వ వచనంలో, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చివరిగా ఈ థాట్ మనం తీసుకుందామండి. ఏంటి అంటే, నీ మార్గం దేవునికి తెలుసు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఏ మార్గంలో మనం నడిపించబడుతూ ఉన్నాము, ఏ మార్గంలో మనం కొనసాగించబడుతూ ఉన్నాము. ఇక్కడ నాశనము అనే మాట ఉపయోగించబడింది కదా, దాని అర్థం ఏంటంటే దేవునితో ఉండకుండా నిత్యము వేరు చేయబడే జీవితం. దాన్ని గురించి ఈ మాట మాట్లాడుతుంది. దేవునితో ఉండకుండా నిత్యము వేరు చేయబడే జీవితం, నిత్యము వేరు రెండవ మరణం అంటాం మనం, లేకపోతే నిత్య నరకాగ్ని అంటాం మనం. దాన్ని గురించి ఈ ఎండింగ్లో మాట్లాడబడింది. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. షేక్స్పియర్ గారు ఆయన ఒక నవలను రాసినప్పుడు దాంట్లో లేడీ మెకాబత్ అనే ఒక క్యారెక్టర్ని గురించి ఆయన రాస్తాడండి. ఆ క్యారెక్టర్లో ఆవిడ చాలా తప్పులు చేసి రాణి స్థానంలోనికి వెళ్తుంది అనమాట. రాణి స్థానంలోనికి వెళ్ళిన తర్వాత ఏ రోజు తనకు నిద్ర పట్టదు. ఏం గుర్తొస్తూ ఉంటుందంటే, తను చేసిన దోషమే గుర్తొస్తుంది. తన చేతులు ఎలా కనిపిస్తాయంటే రక్తంతో తడిసిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి, నిండిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకు తను అనుకుంటుందంట, నా చేతులని పెద్ద సముద్రం దగ్గరికి నువ్వు వెళ్ళి నేను కడిగి వేసుకుందాం అనుకుంటుందంట. అనుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి తన చేతులు పెట్టి కడిగి వేసుకుంటే సముద్రంలో ఉన్న నీరు ఎర్రనిది అయిపోయిందంట, కానీ తన చేతుల్లో ఉన్న రక్తం మాత్రం పోలేదంటారు. దేవుడు ఎంత గొప్పవాడండి. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, 1 యోహాను 1:9 రాయబడి, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుంచి ఏం చేస్తాడంట ఆయన? చెప్పండి, ఏం చేస్తాడంట? ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు. ఒకవేళ దేవుడు పవిత్రపరిచే ఆ హృదయం, ఆ జీవితం కావాలి అనుకుంటే, ఒకవేళ దేవుడు కోరుకొననివి నాలో ఏమున్నాయో వాక్యపు వెలుగులో జ్ఞాపకం చేసుకుని వాటిని మనం దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుని మార్గంలో, దేవుడు కోరుకున్న మార్గంలో మనం నడిపించబడతాం. దయచేసి తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఇష్టమైన మార్గాలలో మనం కొనసాగాలి అని మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈ వాక్య భాగం మీకు మాత్రమే కాదు, నేను కూడా అప్లై చేసుకోవడానికి, నేను కూడా దేవుడు కోరుకున్న మార్గాలలో నడిపించబడడానికి మనందరికీ దేవుడు సహాయం చేయాలి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి పరీక్షించుకో. దుష్టుల నుంచి, పాపుల నుంచి, అపహాస్యకుల నుంచి నేను సపరేట్గా ఉన్నానా? నా జీవితం సపరేట్గా ఉందా? ప్రభు బలలోనికి మనం చేయి వేసే ముందు మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన, కృప కలిగిన దేవా, మీకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరించుకుందాం. మీ దాసుని నిలబెట్టుకొని ఇచ్చిన శ్రేష్టకరమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మాతో, మా అందరితో మీరు మాట్లాడిన దేవా, మీకు వందనాలు తెలియచేస్తున్నాం.
విన్న వాక్యము, చెవులతో విన్న వాక్యాన్ని నా జీవితంలో నన్ను కడుగు దేవా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే కుటుంబాలుగా వచ్చారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ రక్తముతో వారిని కడగండి, పవిత్రులుగా చేయండి. మీ యొక్క శరీరము ఎలా నలగొట్టబడిందో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీకు కృప చూపించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తెలుగున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టును ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మా కొరకు మమ్మల్ని నీతిమంతుల యొక్క సభలో కూర్చోపెట్టడానికి నీతిశూరుడైన నీవు ఎంతగా నలగొట్టబడ్డావో, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు ప్రభువా. మా మురికి గుడ్డలను పరిశుద్ధమైన వ్యక్తులుగా మార్చడానికి ప్రభువా మీరు ఎంత శరీరాన్ని గాయపడబడ్డారు దేవా. మీ యొక్క తల మీద ముళ్ళ కిరీటాన్ని, నీ ముఖం మీద ఉమ్ముని, నీ చెంపల మీద పిడిగుద్దులను, నీ చేతులకు శీలలను, అయా ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలను, పక్కన డొక్కలో బల్లెపోటును దేవా, నా కొరకు ఎంతగా నీ శరీరము నల్లగొట్టబడిందో నన్ను నీతిమంతుల యొక్క సభలో కూర్చోపెట్టడానికి. ఓ ప్రభువా, దుష్టుల నుంచి మమ్మల్ని, పాపుల నుంచి మమ్మల్ని, అపహాసకుల నుంచి మమ్మల్ని సపరేట్ చేయడం కోసం నా జీవితం పట్ల మీరు ఎంత అడ్డుపడ్డారు ప్రభు దేవా. కాళ్ళల్లో శీలలు ఎంతగా నలగొట్టబడింది ప్రభువా. మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీరే మాకు సహాయం చేసి మమ్మల్ని యోగ్యులుగా, పరిశుద్ధులుగా తండ్రి మమ్మల్ని చేయమని కోరుకుంటూ, మీ బలలో చేయివేస్తుండగా ఎటువంటి బలహీనత, ఎటువంటి రోగము, ఎటువంటి మరణము మా జీవితాల్లో సమర్పించకుండా రాకుండా దేవా, మీరు మాత్రమే మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా చేసి, మేము చేసిన ఈ వారమంతా ఎక్కడ పడిపోయామో దాన్ని జ్ఞాపకం చేసుకొని మీ రక్తంతో కడగబడి చేయవేయటానికి మా విశ్వాసులందరికీ మీరు దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు